మన తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల్ ముత్యంపేట అనే విలేజ్ లో ఉంది. ఈ టెంపుల్ కి చాలా హిస్టరీ ఉంది. హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవిని తీసుకువెళ్లేటప్పుడు అందులో కొంచెం ఇక్కడ బడి కొండగట్టుగా మారిందని చెప్తారు. అట్లనే 500 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరికి ఇక్కడ హనుమంతుని విగ్రహం కనిపించిందని, లేదా ఈ ప్రాంతాన్ని కొండలరాయుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి కొండగట్ట అనే పేరు వచ్చిందని ఇట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈ టెంపుల్ స్టార్టింగ్ లో 2 పెద్ద ఏనుగులు, జయ విజయుల విగ్రహాలు, 5 అంతస్తుల పెద్ద గోపురం కనిపిస్తుంది. లోపల కూడా చూడండి ఎలా ఉందో టెంపుల్. బయట కోనేరు ఉంటది, దీన్ని కొత్తగా కట్టారు. పాత కోనేరు ఏమో టెంపుల్ స్టార్టింగ్ లో ఉంటది. ఈ టెంపుల్ వెనకాల బేతల స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బేతలం దగ్గరికి వచ్చి మేకలని కోళ్ళని కోస్తారు. ఇక్కడ ఈ టెంపుల్ కి కాయిన్స్ ని కూడా అతకబెడుతున్నారు చూడండి. కొన్ని వేల మంది జనాలు ఆంజనేయ స్వామి మాల వేసుకొని హనుమాన్ జయంతి రోజు మాల వినడానికి ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ కొండగట్టు మొత్తం కాషాయంగా మారిపోతుంది. మీరు ఈ కొండగట్టుకి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి.